కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇంట్లో అడుగుపెట్టే ముందు పేర్లు చెప్పుకుని రావాలి అని లీలావతి చెప్తూ ఉంటుంది. ముందు శరణ్య చెప్పాలి అని చెప్పి లీలావతి కూతురు చెప్తూ ఉంటుంది. ఇక శరణ్య సిగ్గుపడుతూ ఉంటుంది. చెప్పవే అని గీత చెప్తూ ఉంటుంది. ఇక శరణ్య సిగ్గుపడుతూ నేను మా ఆయన దర్శన్ గారు కలిసి వచ్చాము అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి సంతోషంతో లోపలికి రండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక శరణ్య, దర్శన్, లీలావతి కోటేశ్వరరావు కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటారు. మీరిద్దరూ అమ్మా నాన్నలై మమ్మల్ని తాత నాయనమ్మలు చేయండి అని కోటేశ్వరరావు దీవిస్తాడు. ఇక తర్వాత ఆనంద భైరవి రాజేశ్వరరావు కాళ్లకు నమస్కారం చేసుకుంటారు. చల్లగా ఉండండి అని చెప్పి ఆనంద భైరవి దీవిస్తుంది. రామ్మ శరణ్య లోపలికి వచ్చి అమ్మవారి దగ్గర దీపం పెట్టు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే వెనక నుంచి మాకు కూడా హారతి ఇవ్వండి, ఇద్దరం కలిసి ఒక్కసారి దీపం పెడతాము అని చెప్పి మాట వినిపిస్తుంది. అందరూ కూడా షాకింగ్గా వెనక్కి తిరిగి చూస్తారు. అప్పుడు అనన్య, రోహిత్ ఇద్దరు కూడా పెళ్లి దండల్లో పెళ్లి బట్టల్లో తలకు బాసికాలు కట్టుకుని కనిపిస్తారు. వాళ్ళని చూసి ఆనంద భైరవి కుటుంబం అంతా కూడా షాక్లో ఉంటారు. ఏంట్రా ఇదంతా, ఆ అమ్మాయి ఏంటి, మెడలో దండేంటి అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం మామయ్య గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. పెళ్లి చేసుకున్నారా అని ఆనంద భైరవి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. ఇక రోహిత్ పెళ్లికి ముందు జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. దర్శన్ పెళ్ళి అని చెప్పి రోహిత్ ఫ్రెండ్స్ వస్తారు. రోహిత్ ఫ్రెండ్స్ అంతా కలిసి డ్రింక్ చేసుకుంటూ కారులో వెళ్తూ ఉంటారు. ఏంట్రా పెళ్లికి వచ్చి డ్రింక్ చేయడం అని రోహిత్ అడుగుతూ ఉంటాడు. పెళ్లి కాబట్టి ఇంట్లో డ్రింక్ చేయకూడదు కాబట్టి ఇలా బయట చేస్తున్నాం అని రోహిత్ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. నువ్వు కూడా తాగురా అని రోహిత్ని బలవంతం చేస్తూ ఉంటారు. వద్దురా వద్దు అని రోహిత్ చెప్తూ ఉంటాడు. ఏంట్రా ముందు మానేసావా అని రోహిత్ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే, లేదురా తమ్ముడు పెళ్లి కదా అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు. పెళ్ళైతే ఏంట్రా రోడ్డు పెగిలి అని చెప్పి బలవంతంగా ఫ్రెండ్స్ తాపిస్తూ ఉంటే రోహిత్ డ్రింక్ చేయబోతూ ఉంటే సడన్ గా రోహిత్ కారు దగ్గరకు అనన్య వస్తుంది. అనన్య చూసి రోహిత్ సడన్ గా బ్రేక్ వేస్తాడు. అనన్య ఏంటి ఇక్కడుంది అని చెప్పి రోహిత్ కారు దిగి అనన్య దగ్గరికి వెళ్ళి మీరేంటండి ఇక్కడున్నారని చెప్పి అడుగుతూ ఉంటాడు. చచ్చిపోదాం అనుకుంటున్నాను అని అనన్య చెప్తూ ఉంటుంది. మీరు చచ్చిపోవడం ఏంటి అని చెప్పి రోహిత్ అడుగుతుంటాడు. మోసపోయాను అని చెప్పి అనన్య ఏడుస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి నీకు తెలుసా అని రోహిత్ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. నా తమ్ముడు దర్శనం చేసుకుంటున్నాడే శరణ్య వాళ్ళ అక్క అనన్య అని చెప్పి రోహిత్ తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాడు. మీరెందుకు చచ్చిపోవాలనుకుంటున్నారండి అని రోహిత్ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. మోసపోయాను అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది. మోసపోయారా అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని ఎవరండి మోసం చేసిందని చెప్పి రోహిత్ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. ఆనంద భైరవ్ గారు మోసం చేసిందంటే మీరు నమ్ముతారా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. మేమెలా నమ్ముతాం, ఆవిడ మంచి మనిషి కదా అని చెప్పి రోహిత్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. అవును, మీరే కాదు ఎవరు కూడా ఆనంద భైరవ్ గారు మోసం చేశారంటే నమ్మరు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. మా పిన్ని మిమ్మల్ని మోసం చేసిందా నేను నమ్మను అని రోహిత్ అంటూ ఉంటాడు. మీరు నమ్మండి నమ్మకపోండి మీకెందుకు, అయినా చచ్చిపోవాలనుకుంటున్నాను, చచ్చిపోనివ్వండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. అసలు ఏం జరిగిందో చెప్పండి అని రోహిత్ అడుగుతుంటాడు. మా చెల్లెలు శరణ్యకు దర్శన్కి పెళ్లి చేయాలనుకున్నప్పుడు మా బంధువులంతా కూడా పెద్దమ్మాయికి పెళ్లి జరగకుండా చిన్నమ్మాయికి పెళ్లి ఎలా చేస్తారని అడిగారు. అప్పుడు ఆనంద భైరవ్ గారు పెద్దమ్మాయికి మా స్థాయికి తగ్గ సంబంధం చూసి పెళ్లి చేస్తామన్నారు. కానీ మీ పిన్ని ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా నాకు పెళ్లి సంబంధం చూడకుండానే మీ తమ్ముడికి మా చెల్లికి పెళ్లి జరిపించేసిందండి. అందుకే నాకు బ్రతకడం ఇష్టం లేదు, నేను చచ్చిపోతాను. ఇప్పుడంటే మీరు కాపాడారు కానీ నన్ను పద్దాకలా మీరు కాపాడతారా ఏంటి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. నన్ను చచ్చిపోనివ్వండి అని చెప్పి అనన్య అక్కడి నుంచి ఎదురుగా వస్తున్న కారు కింద పడిపోతూ ఉంటే, ఆగండి మా పిన్ని మీకు ఇచ్చిన మాటను తప్పింది అంటున్నారు కదా, మా పిన్నితో నేను మాట్లాడతాను అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు. అది మీ సమస్య అండి, మీరు ఏమైనా చేసుకోండి, కానీ చనిపోయిన తర్వాత మీ పిన్నికి మీరు ఇచ్చిన మాట తప్పడం వల్లే అనన్య చనిపోయిందని చెప్పండి, ఆవిడ ఆ గిల్టీ ఫీలింగ్తోనైనా బతుకుతుందేమో అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. నన్ను చనిపోనివ్వండి అని చెప్పి అనన్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఆగండి మా పిన్ని ఇచ్చే మాటను నేను నిలబెట్టుకుంటానని చెప్పి రోహిత్ అనన్యకు చెప్తూ ఉంటాడు. ఇక అనన్య రోహిత్ ఇద్దరు కూడా ఒక గుడి దగ్గరికి వెళ్ళి దండలు మార్చుకుని మంగళసూత్రం కట్టుకుని పెళ్లి చేసేసుకుంటారు. ఇక ఇదంతా కూడా ఏంట్రా నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఆనంద రోహిత్ని అడిగినప్పుడు రోహిత్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అసలు మాతో చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏంట్రా అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతుంటాడు. ఇక్కడ పెళ్లి జరుగుతుంటే పెళ్లిలో ఉండకపోగా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చేటల్లుడు అని చెప్పి పండు అడుగుతుంటాడు.
అసలు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నారు రోహిత్ అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. నీకోసమే పిన్ని అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు. ఆనంద కోసమా? ఆనంద నిన్ను ఈ పెళ్లి చేసుకోమని చెప్పిందా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది. అనన్యకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని చెప్పి పిన్ని అనన్యకు మాట ఇచ్చిందంట. సంబంధం చూడలేదంట కదా, అందుకని చెప్పేసి పిన్ని మాట తప్పిందని చెప్పి నేను అనన్యను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు. అలా అని చెప్పి నీకు అది చెప్పిందా? మీ పిన్ని ఆల్రెడీ అనన్యకు మంచి సంబంధం చూసింది. అది ఒక తప్పుడు పని చేయడం వల్లే ఆ పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయింది. అందుకే ఆనంద ఆ పెళ్లి గురించి పట్టించుకోలేదు అని చెప్పి రోహిత్కి లీలావతి చెప్తూ ఉంటే, అది కాదు అత్తయ్య గారు అని చెప్పి అనన్య అంటూ ఉంటే, నేను నీతో మాట్లాడట్లేదు, నేను రోహిత్తో మాట్లాడుతున్నాను అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది. అనన్య గతంలో ఏ తప్పైనా చేయని, కానీ నీ వల్ల అనన్యకు అన్యాయం జరిగిందని చెప్పి అనన్య చనిపోవాలనుకుంది పిన్ని. అందుకే ఆ పరిస్థితుల్లో తప్పనిసరి అనన్య మెడలో తాళి కట్టాల్సి వచ్చింది. అనన్య నీ కారణం చేతే చనిపోయిందని చెడ్డ పేరు నీకు రావటం నాకు ఇష్టం లేదు. నేను ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో పొరపాట్లు చేశాను, మీ అందరికీ ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాను. అయినా కూడా మీరంతా నన్ను క్షమించి దగ్గరికి తీసుకున్నారు. అలాంటి మా పిన్నికి చెడ్డ పేరు రావటం నాకు ఇష్టం లేదు. మా పిన్ని మంచిగా ఉండాలని చెప్పి నేను ఈ పెళ్లి చేసుకున్నాను అని చెప్పి రోహిత్ లీలావతికి అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా చెప్తూ ఉంటాడు. అప్పుడు తప్పు చేయడం కాదు రోహిత్, ఇప్పుడు కూడా నువ్వు తప్పే చేశావు. అప్పుడు ప్రీతి నీ డబ్బు కోసం నిన్ను వల్లో వేసుకుంది. ఇప్పుడు ఈ అనన్య నా పైన పంతంతో నిన్ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు కూడా నువ్వు పెద్ద తప్పు చేశావు రోహిత్ అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కూడా నువ్వు తప్పే చేశావు రోహిత్ అని చెప్పి లీలావతి రోహిత్ని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆయన తప్పేం లేదు అత్తయ్య గారు, ఇందులో ఏదైనా తప్పు ఉందంటే నాదే తప్పు. నా చెల్లెలకు పెళ్ళి అక్కనైనా నాకు పెళ్ళి కాకపోతే అందరూ కూడా నన్ను ఏదో మాటలు అంటూ ఉంటారు. నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకే నేను చనిపోదాం అనుకుంటూ ఈయన కంట పడటం నాదే తప్పు. నేను ఈయన కంట పడకుండా ఉండుంటే బాగుండేది. మీ అందరికీ ఎలాగో మేమిద్దరం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా, పర్వాలేదు, మీ అబ్బాయిని మీరే ఉంచేసుకోండి, కానీ నాకు మీ అబ్బాయి కట్టిన తాళిని మాత్రం వదిలేయండి. ఇంకా నేను పుణ్యస్త్రీగా చనిపోతాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. అనన్య అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు. అవును నాన్న, మీ కూతురు ఏ అచ్చట ముచ్చట తీరకుండా చనిపోవట్లేదు, పుణ్యస్త్రీగా వెళ్ళిపోతుంది, చచ్చిపోతాను అని చెప్పి అనన్య అంటూ ఉంటే, అక్క నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. లేదు శరణ్య, నన్ను వదులు, నేను చచ్చిపోతానని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. ఆగమ్మ, పెళ్లి చేసుకునేది జీవితం సంతోషంగా గడపటానికి కానీ జీవితాన్ని ముగించడానికి కాదు. ఇద్దరు ఇష్టమై పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు ఆ అమ్మాయి మన ఇంటి కోడలు, మన రోహిత్కి భార్య. ఆనంద వెళ్ళి ఆరతి పళ్ళెం తీసుకురా అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు. ఇక ఆనంద భైరవి కోపంగా చూస్తూ ఆరతి పళ్ళెం తీసుకొచ్చి అనన్యకు రోహిత్కు ఆరతిస్తుంది. ఇక అనన్య మాత్రం తన గెలిచింది అన్నట్టు ఆనంద వైపు చూస్తూ ఉంటుంది. లోపలికి రండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగమ్మి అని చెప్పి కాంచన పక్కకు వెళ్ళి కలసం చెంబును తీసుకొచ్చి గడప మీద పెట్టి, అమ్మి ఈ చెంబును తన్ని లోపలికి రా, వీళ్ళ ఆచారం ఇది అని చెప్పి అనన్యకు చెప్తూ ఉంటుంది. ఇక అనన్య ఆనంద భైరవ్ వైపు పంతంతో చూస్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి